నేను కాదు. ఒకవేళ రాహుల్ రస్తోగి గారు కానీ హరీష్ సాల్వే గారు వచ్చినా కూడా ఈ కేసుని ఏవి చేయలేరు. ఈ రకమైనటువంటి గాయాలకు ఆ పిల్లని లోన్ చేసిన తర్వాత, ఈ రకమైనటువంటి గాయాలకు సంబంధించి ఆ అమ్మాయి బాధలు పడ్డ తర్వాత బూతులు తిడుతుంది అంటే, ఈ రకమైనటువంటి గాయాలు, ఈ రకమైన గొడవలో 11 సంవత్సరాల జీవితాన్ని దుర్భరం చేసి ఆ అమ్మాయిని కడుపులు భయం చేసి ఆ అమ్మాయి హాస్పిటల్ మయమే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీలు తీయించుకుందో మిస్క్యారేజ్ అయిందో, ఈ రకమైనటువంటి పరిస్థితులు రిపోర్ట్లు పోలీసులు సబ్మిట్ చేసిన తర్వాత దర్యాప్తు చేయరంటారా? నువ్వు ఒక అమ్మాయిని వదిలించుకోవాలన్నప్పుడు ఆ అమ్మాయికి అక్రమ సంబంధం అంటగడతావా? నువ్వు ఉంటుంది ప్రీమియం విల్లాల్లో కదా. నీ మొబైల్కి సంబంధించి ఓటీపీ రాకుండా లోపలికి ఏగా దోమ కూడా రాలేదు కదా. వాడుక భాషలో మనం మాట్లాడుకుంటే మస్తాన్ సయానోడు ఎప్పుడు వచ్చాడు? ఈ అమ్మాయిలతో నువ్వు మాట్లాడిన రికార్డింగ్లో అమ్మాయిలతో మాడినప్పుడు ఏం చెప్పావు? అంటే పొరపాటు నేను ఏదో తాగేసి అన్నాను, ఒక్కతే మస్తాన్ సైత్ ఉన్నదనేది అబద్ధం, ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడే పిలిపించాం, ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ అంటే నువ్వు చెప్పావు కదా. మరి మీడియా ముందు నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి ఇంకొకళ్ళ పతితులను చేస్తావా? నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? నా కళ్ళ ముందే మస్తాన్ సాయి, లావణ్య కానీ డ్రగ్స్ తీసుకునేటోళ్ళు చాలా అసభ్యరీతంగా కూడా ప్రవర్తించేటోడు అనేసి మీడియా ముఖ్యంగా చెప్పాడు ఆయన. చాలా సింపుల్ లాంగ్వేజ్లో మాడుతున్నాను సార్, దీంట్లో పెద్ద గ్రీకు లాటిన్ లేదు. నీ ఇంటికి మస్తాన్ సాయి ఎప్పుడు వచ్చాడు? నీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నటువంటి ఒక్క ఆధారమైన మస్తాన్ సాయి ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నా నిరూపించగలుగుతావా? మీ లీగల్ కౌన్సిల్ ద్వారా ఈ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని ఏదన్నా నీకు తెలిసిన హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేయించే దమ్ముందా? నేను అడుగుతున్నదల్లా చాలా తేలికైన భాషలో అడుగుతున్నానండి. మస్తాన్ సాయి అన్న క్యారెక్టర్ నువ్వు తెర మీదకి తెస్తే, ఈ అమ్మాయి బూతులు తిట్టినటువంటి నువ్వు లీకులు చేస్తే, నిన్న మేము లీగల్ నోటీస్ ఇస్తే యూట్యూబ్ ఛానల్లో మాకు చెప్పారు, మా పిఆర్ఓకి నేరుగా ఇతనే పంపించాడు, ఆ క్లిప్పులు పే చేయమని మా మీద ఒత్తిడి తెచ్చాడు అని. ఆ రికార్డింగ్లు పోలీసు వాళ్ళకి వినిపించాం. నువ్వు సినిమాల్లో హీరోగాను నిజ జీవితంలో విలన్గాను నటించద్దు. ఎన్నో రిలేషన్షిప్స్ వీలైతాయి. ఇది కాన్సెన్షియలో సహజీవనమో కాదు, పెళ్లి చేసుకున్నావు. ఆ అమ్మాయిని విడాకులమ్మని నీ మొబైల్ నెంబర్ నుంచి నువ్వు ఒత్తిడి చేసినటువంటి ఆధారాలన్నీ పోలీసు వారికి ఇచ్చాం. కాబట్టే 420, 493, 506 ఐపీసీ కింద నీ మీద, మాల్వి మల్హోత్రా మీద, మాల్వి మల్హోత్రా తమ్ముడి మీద కూడా ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక దాగుడుపోతే ఆటొద్దు. అక్రమ సంబంధం ఉందంటే నిరూపించు, డ్రగ్ అడిక్ట్ అంటే నిరూపించు, డ్రగ్ పెడ్లర్ అంటే నిరూపించు. లావణ్య చౌదరిని 11 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చేసావు కదా. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అమ్మాయిని కొంగదీసావు కదా. నీ పర్యవేక్షణలో ఉన్నటువంటి అమ్మాయి డ్రగ్ అడిక్ట్ ఎలా అయింది? నీ పర్యవేక్షణలో ఉన్న అమ్మాయి తాగుబోతే ఎలా అయింది? కాసేపు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ నువ్వే నిజం అనుకుందాం. అంటే నీకు అలవాట్లు ఉంటే ఆ అమ్మాయికి అంటించావా? ఆ అమ్మాయికి అలవాట్లు నువ్వు అంటించుకోకుండా ఉన్నావా పతివ్రతలాగా? అంటే నువ్వు ఒక ప్రేమికుడిగానో, స్నేహితుడిగానో, సంరక్షకుడిగానో ఆ అమ్మాయి తప్పుదారులు వెళ్తున్నప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళావా? ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయిని అమెరికా పంపించినప్పుడు నీ తల్లి తండ్రి మీరే కలిసి పంపించారు కారులో. తిరుగు టపాల అమ్మాయి 16 గంటలు వెనక్కి వచ్చింది, కుక్క పిల్లకి సర్టిఫికేట్ లేదని. నువ్వు ఆ కారులో వెళ్ళినటువంటి తల్లిదండ్రులకి నీకు తప్ప ఆ అమ్మాయి తిరిగి ఇండియా వస్తుందన్న సంగతి ఎవరికీ తెలియదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి అమ్మాయిని సడన్గా వచ్చి పోలీసులు డ్రగ్ కేసులు ఎలా అరెస్ట్ చేశారు? ఆ పిల్ల పోలీసులతో వాగ్వాదం చేస్తున్న వీడియో కూడా మా దగ్గర ఉంది కదా. ఏ రకంగా ఆ అమ్మాయిని నువ్వు మాల్వి మల్హోత్రా చిత్రవదలు చేశారో అన్ని ఆధారాలు ఆధారభూతంగా, ఇక్కడెక్కడ స్పెక్యులేషన్ లేదు, ప్రిజంప్షన్ ఆర్ ఎజంప్షన్ లేదు, అన్ని ఆధారభూతంగా ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో మీరు అబ్జర్వ్ చేశారు కదా, మాల్వి మల్హోత్రా వీళ్ళందరూ గోవా మెల్లో నల్లపూసలు వేసుకుని ఫ్రెండ్ నల్లపూసలు వేసి తీసుకెళ్తారు. మా తెలియగడుతున్నాను నేను. ఫ్రెండ్ నల్లపూసలు వేసి తీసుకెళ్తారండి ఈ అబ్బాయి తల్లి తండ్రి మనోడి కలిసి ఫ్రెండ్కి నల్లపూసలు వేసి క్యారెక్టర్ లేని అమ్మాయిని తీసుకెళ్తారండి మామూలుగా. అంటే ఈ అమ్మాయిని ఎక్కిత్తని తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరండి? అంటే ఇలాంటి ఆధారాలన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి చాలా విషయాలు మేము ఇంకా ప్రస్తావించడానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాలండి. ఈ లోపల ఎవరి కథనాలలో ఎవరి కథనాలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, బట్ నిజం అనేటువంటిది ఖచ్చితంగా తేడతలంగా తెలుస్తుంది కదా ప్రజల సమక్షం.